మహబూబాబాద్ జిల్లాలో వెరైటీస్ గుట్టలపై అక్రమార్కుల కన్ను పడింది. గార్ల మండలం సేరిపురం పోచారం పంచాయతీ పరిధిలో ఒకప్పుడు ప్రభుత్వ అనుమతులతో కొనసాగి కొన్నేళ్లుగా మూతపడిన చోట మళ్లీ తవ్వకాలు సాగుతున్నాయి. విలువైన ఖనిజాన్ని రాత్రికి రాత్రే తరలించేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. బయారం గార్ల అడవి ప్రాంతంలో మాత్రం ఇటు సంబంధించిన ఖనిజ నిక్షేపాలు మొత్తం విరివిగా ఉన్నాయి. ఇక్కడ అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని గత ప్రభుత్వం నుంచి కూడా అంతకుముందు నుంచి ప్రభుత్వంలో కూడా కొంతమంది అక్రమార్కులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖనిజ నిక్షేపాలని వేరే ఇతర ప్రదేశాలు తరలించుకుని అక్రమంగా తరలించుకుని పోయి సొమ్ము చేసుకున్న దాఖలాలు మాత్రం ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఉన్నటువంటి ఈ గార్లకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వీటిని అడ్డుకట్ట వేసి వీటికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లేకుండా అక్రమంగా తోలుతుందని చెప్పేసి అడ్డుకున్న కూడా సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తంగా గత 12 సంవత్సరాలుగా ఈ అక్రమంగా తోలకాలతో మరి ఇటు ప్రభుత్వం ఇటు రెవెన్యూ శాఖ కానీ ఇటు ఫారెస్ట్ శాఖ కానీ ఇద్దరు సమన్వయ లోపంతో మొత్తం మీకు మళ్ళీ ఈ సంబంధించినటువంటి ఖనిజ నిక్షేపాలు తరలింపు మొత్తం అడ్డుకట్ట వేసిన చేస్తుంది. అడ్డుకట్ట వేసిన క్రమంలో కూడా మళ్ళీ కొంత అక్రమార్కులు మొత్తం రాత్రికే సంబంధించినటువంటి ఈ ఖనిజ సంపద మొత్తం రాత్రికి అక్రమంగా తరలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో ఉన్నటువంటి షేరిపురం ఇటు సంబంధించిన పోచారం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నటువంటి అడవి ప్రాంతం దగ్గర ఉన్నాం. అంటే తరలించడానికి సిద్ధంగా ఉన్నాయి, రాత్రి తరలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ బైరటీకి సంబంధించినటువంటి ఈ ఖనిజాలు అంతా లోడ్ చేసుకుని రెడీగా ఉండి ఇక్కడి నుంచి రాత్రికి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుని ఇక్కడి నుంచి కడప, విజయవాడకి సంబంధించి విశాఖపట్నం తదితర ప్రాంతాలు తరలించి మొత్తం సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై కూడా ఇక్కడ గతంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కోసం ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని పరిశ్రమలు నెలకొల్పితే ఇక్కడ ఉన్నటువంటి యువత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, అంత నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పేసినా కూడా ఇది కోర్టులో ఉందని చెప్పేసి కొంతమంది మాత్రం వాదిస్తున్నారు. అయితే మొత్తానికి మరి ఇక్కడ ఎందుకు దీన్ని ఇక్కడ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలైనా ఎందుకు వీటిపై ఈ ఖనిజ నిక్షేపాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. అని మీరు చెప్పండి, అంటే ప్రజెంట్ అంటే ఇవన్నీ అక్రమంగా తరలిపోతున్నాయి అని చెప్తున్నారు కదా, ఎందుకు తరలిపోతున్నాయి, మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వీటిని, ఎందుకు మరి ఇక్కడ ఉపాధి అవకాశం దొరుకుతున్నాయి కదా పరిశ్రమలు పెడితే? గార్ల మండలంలో అపారమైన ఖనిజ సంపద అంటే ఈ బైరటీస్ గన్లు. ఈ బైరటీస్ గన్లు గతంలో కూడా గత ప్రభుత్వంలో యథేచ్ఛగా ప్రభుత్వ అండదండలతోటి ఇక్కడి నుంచి వెళ్ళి అక్రమంగా ఈ రాయిని తరలించడం జరిగింది. గతంలో జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం జరగకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గార్ల మండలంలో ఉన్న ఈ ఖనిజ సంపదను మండల కేంద్రంలో ఉన్న ఉపాధి కల్పించి కార్మికులకు కానీ పేదలకు కానీ అందరికీ కలిసి వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టి సారించే విధంగా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దాని మీదనే ఇప్పుడు ఇది యథేచ్ఛగా ప్రస్తుతం జరుగుతున్న రవాణా గురించి కూడా మాకు తెలిసింది. రాత్రికి రాత్రి మరి ఇక్కడ ఉన్న వాటిని దొంగతనంగా ట్రాక్టర్ల ద్వారా తరలించేసి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు తరలించి సుమారు ఒక్కొక్క ట్రిప్పుకు 4 లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని మా దృష్టికి తెలియవచ్చింది. మేము గార్ల మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులకు కానీ రేపు రాబోయే రోజులలో రెవెన్యూ మంత్రి గారు శ్రీ గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి ఈ యథేచ్ఛగా చేస్తున్న ఈ దొంగ రవాణాను అరికట్టేసి గార్ల మండలంలో కేంద్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించి ప్రజలందరినీ ఆదుకునే విధంగా ఈ ఖనిజ సంపదను అక్రమంగా తరలకుండా ఉండాలని మేము ఇక్కడి నుంచి వెళ్ళి మరి గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారిని కోరటం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో రెవెన్యూ అధికారులు దీని మీద చర్య తీసుకొని అక్రమ రవాణా జరగకుండా చూడాలని మేము అనుకుంటున్నాం. మొత్తానికైతే గతంలో కూడా అంటే 12 సంవత్సరాలు కూడా ఇవి రవాణా నడిచింది, వీటికి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. మన మధ్యలో ఆగిపోయినాయి. ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం, ఇటు రెవెన్యూ అధికారుల జాప్యంతో మాదని చెప్పేసి కూడా కొన్ని డిస్కషన్ నడిచిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మనం చూసాం ఫారెస్ట్ సరిహద్దులు కొంచెం టెన్షన్లు కొట్టారు, అయినా కూడా అక్రమ రవాణా కూడా తరలించుకుపోతుంది. మరి వీటికి మీరు అడ్డకట్ట ఏ విధంగా చేస్తారు? అంటే ఈ ప్రాంతంలో 2014లో కూడా అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు ఆ రోజు అడ్డుకోవటానికి మేమే ముందుండి ఇక్కడ ఖనిజ సంపదని ఆపటానికి ప్రయత్నం చేసిన దాంట్లో మేము కూడా పాత్ర పోషించినాం. కానీ ఇటీవల కాలంలో మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దోపిడీ జరిగింది. అది కాకూడదనే ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ ప్రాంతంలో ప్రజలకి పని దొరుకుతుంది, ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ఇది ఒకటి కోర్టులో ఉందని అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు, దీంట్లో ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నట్టు మాకు అనుమానం ఉన్నది. ఎందుకంటే ఇది ఫారెస్ట్ మధ్యలో ఉంది, సెరిపురం అనేది బైరటీస్, ఇక్కడ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది, ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. ఫారెస్ట్ వాళ్ళ నియంత్రణ లేకపోవటమా లేకపోతే వాళ్ళ చేతివాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫారెస్ట్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దృష్టి పెడితే ఇది ఆగే పరిస్థితి ఉంది. మరి 50 టన్నులు అంటే 9 లక్షల రూపాయలు ఒక లారీకి చూపితే ఇక్కడ 100 లారీల ఖనిజ సంపద దోపిడీకి గురైంది. ఇటీవల కాలంలో నిన్న మొన్న కూడా జరిగింది. మరి దీన్ని స్థానికంగా ఉండే పోలీసు కానీ
ఫారెస్ట్ కానీ రెవెన్యూ కానీ దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ పెట్టి ఈ ఖనిజ సంపదను ఆపి ఇక్కడ ప్రజల యొక్క జాతీయ సంపదని కాపాడాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు కూడా అక్రమంగా తల్లిపోతున్న అరికట్టాలి. అటు ముందే మనం చూసిన విధంగా అయితే అటు రేపు ఫారెస్ట్ అధికారులతో కందకాలు తీశారు. కందకాలు నిలిపివేసి ఎవరైతే అక్రమంగా తరలిస్తున్నారో వారిపై కేసులు కూడా నమోదు చేసి సంబంధించిన సంపద మొత్తం తరలిపోకుండా మాత్రం కాపాడాలని ఇక్కడ ఉన్న స్థానికులంతా కోరుకునే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా బిగ్ టీవీ గార్ల నుంచి.